హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యంలో కలిగే ముందు చిన్న ప్రార్థన చేద్దాం, కలుగుసుకుందాం. పరిశుద్ధుడా, ఇక సమయంలో కూడా నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాయ్యా. నేను మీకు వాక్యం ధరనైనా నాతో మాత్రం మీరు మాట్లాడమని, మమ్మల్ని సరి చేయమని, ఇంకను ప్రభువైనా మమ్మల్ని మీ వల్ల చేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో విడిపించున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవునికి వాక్యం మనం చూద్దాం కదా. మీకు సమయంలో దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే బైబిల్లోని అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే అక్కడ మరొక సందర్భాన్ని చూస్తామండి. ఆది సంఘములో ఆ యొక్క రోజుల్లోని ప్రతి ఒక్కరు కూడాను వారు కలిగిందంతా కూడాను వారు సంఘానికి పట్టుకొచ్చేవారు, దేవుని సేవకాన్ని వారు సమర్పించేవారు. అయితే అటువంటి సందర్భంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఒక పొలం ఉంది. ఆ యొక్క పొలాన్ని అమ్మేసి వారు దేవుని సేవకి వచ్చిందంతా కూడా ఇద్దామని అనుకున్నారు. అటువంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడాను. వారి పేర్లు అననీయ సప్పిరా. అయితే వారు నిర్ణయం తీసుకున్నారు. ఆశ ఉంది వాళ్ళకి దేవుని పట్ల, నిర్ణయం తీసుకున్నారు. కానీ వారు ఆ పొలం అమ్మేసిన తర్వాత వచ్చిన ధనాన్ని చూడగానే వారికి హృదయ ఆలోచన మారిపోయింది. మనం వాక్యంలో చూస్తే భార్య ఎరుకని కూడా దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. అయితే వారు అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఆ యొక్క పొలాన్ని అంతా అమ్మేసి వచ్చిన ధనమంతా కూడా సాగిద్దని అనుకున్నారు. కానీ ధనము చూడగానే వారికి ఆలోచన మారిపోయింది. కొంత వారు దాచిపెట్టుకొని కొంత మాత్రం వారు దేవునికి సేవకని వాళ్ళు ఇచ్చారు. ఇక సగం ఇటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటారండి. అంటే కంప్లీట్గా దేవునికి వారు సమర్పించుకోరు. కొంత సమర్పించుకుంటారు, కొంత సమర్పించుకోరు వాళ్ళు. చూడండి, చాలామంది మనం ఈ రోజులు చూసినప్పుడు వారు ప్రభుని నమ్ముకుంటారు, వాళ్ళు రక్షణ పొందుకుంటారు. కానీ వారు కొంతవరకు మాత్రమే మారుతారు. వాళ్ళు సగము వారు దేవునికి వారికి జీవితాన్ని ఇస్తారు, సగం మాత్రం వారికి ఆలోచన బట్టి వారు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు సగం మాత్రమే వాళ్ళు దేవుని గురించి వారు పనులు చేస్తుంటారు, సగం మాత్రం వారి గురించి వారు జీవిస్తుంటారు. వాళ్ళు సో ప్రభు నమ్ముకుంటారు, రక్షణ పొందుకుంటారు. కానీ వారు ఈ లోక ఆచారాలను వారు ఎవరు కూడా విడిచిపెట్టరండి. సగమే మాత్రమే వారు జీవిస్తుంటారు. ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్తారు, ఆదివారం మాత్రమే వారు ప్రార్థన చేస్తారు, ఆదివారం మాత్రమే వారు వాక్యం చదువుతారు. మిగతా రోజుల్లో వారి గురించి జీవిస్తున్నారు. ఇక్కడ గమనించండి, ఈ అననీయ సప్పిరా వారి జీవితంలో కూడాను వారు కొన్న యొక్క పొలాన్ని వాళ్ళు అమ్ముకొని సగం మాత్రమే వారు దేవుని సేవకి ఇస్తున్నారు. వాళ్ళు అనుకుంది ఏంటంటే పూర్తిగా ఇద్దామని అనుకున్నారు. కానీ వారు సగం మాత్రమే వారు దేవునికి ఇచ్చారు. కారణం ఏంటంటే ఇక్కడ ఆలోచిస్తే వారికి హృదయం మారలేదు. వాళ్ళు ఒకవేళ హృదయం మారుంటే తప్పకుండా వారు అనుకున్నంత కూడా వారు దేవునికి వారు ఇచ్చేవారు. వాళ్ళు సో వారు అక్కడ అబద్ధం ఆడినట్టు కూడా మనం చూస్తాం. కాబట్టి గమనించండి, దేవునికి కావాల్సింది పూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ ధనం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ దేవునికి కావాల్సింది మనకి జీవితం. దేవుడు మన దగ్గర నుంచి ధనాన్ని అడగట్లేదు, లేకపోతే మనకున్న యొక్క టాలెంట్స్ కానీ, లేకపోతే మనకున్న యొక్క ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే పొలాలు కానీ అవేమి కూడా దేవుడు మనల్ని అడగట్లేదు. ఆయన అడుగుతుంది మనకు హృదయం అడుగుతున్నాడు. మనకి జీవితం అడుగుతున్నాడు. మనం కంప్లీట్గా దేవుని సమర్పించుకోవాలి అని ఆయన అడుగుతున్నాడు. మనం ఎప్పుడైతే ఫుల్గా గాడ్కి సరెండర్ చేసుకుంటామో అటువంటి వారినే దేవుడు దీవిస్తాడు, అటువంటి వారినే దేవుడు వాడుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు నేను సేవ చేయాలని అనుకుంటారు, దేవుని గురించి జీవించాలని అనుకుంటారు. కానీ వారు దేవునిగా సేవ వారు చేయలేరు. కారణం ఏంటంటే వారికి ఫుల్ సబ్మిషన్ అంటే ఫుల్ సరెండర్ వాళ్ళు దేవునికి అవ్వరండి. వాళ్ళు సగం మాత్రమే, సగం లోకంలో జీవిస్తుంటారు, సగం దేవుని గురించి జీవిస్తుంటారు. కానీ పిల్లరా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. పూర్తిగా మనం సగం లోకము సగం దేవుడు, అది మన జీవితంలో ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, అటు వెచ్చగా కానీ చల్లగా కానీ లేక వాళ్ళు నులివెచ్చగా జీవిస్తారు. వాళ్ళు అటువంటి వారినంట దేవుడు అన్నాడు వాళ్ళ మీద భూమి వేస్తామని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది దేవునికి కావాల్సింది సగం జీవితం కాదు, ఫుల్గా సబ్మిట్ చేసుకోవాలి. అయితే మనం ప్రసంగి గ్రంథంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది,
దేవునికి చేస్తామని వాళ్ళు మొక్కుకొని వారి గురించి ఇక్కడ రాయబడింది. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనము, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే నెడల్లా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కు కొనుక్కున్నట్టే మేలు. చాలామంది మొక్కుకుంటారు, ఏదో చేస్తానంటారు దేవుని గురించి. వాళ్ళకి ఉద్యోగం రాగానే ఆ శాలరీ ఇచ్చేస్తానంటారు, లేకపోతే ఉద్యోగం రాగానే వారు దేవుని గురించి జీవిస్తానంటారు. ఏమీ లేనప్పుడు వారు దేవుని దగ్గరికి వస్తారు, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, లేకపోతే పలానా నాకు పని లేదు, లేకపోతే నాకు ఈ విధంగా ఇది లేదు అని వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక మేలు జరగగానే వారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు అయితే మొక్కుకొని వారు చెల్లింపుకున్నట్టు కంటే కొనుక్కున్నట్టే మేలు. దేవునికి కావాల్సింది మనం మొక్కుకోవాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవునికి చేయాలి, దేవునికి ఇవ్వాలి అని మనకు నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఇవ్వాలి దేవునికి అంటే, నీకు ధనాన్ని దేవుడు అడగట్లేదు, దేవునికి కావాల్సింది నీకు జీవితం. నువ్వు జీవితాన్ని దేవునికి ఇచ్చావంటే నువ్వు సమస్తానికి నువ్వు దేవునికి ఇవ్వగలవు. కాబట్టి దేవునికి కావాల్సింది మనకి జీవితాలు. మనకి జీవితాలను ఎప్పుడైతే దేవునికి చేతులు పెడతామో దేవుడు దాన్ని అద్భుతంగా మారుస్తాడండి. చూడండి, బైబిల్లోని ఒక చిన్న బిడ్డలో, ఆ యొక్క చిన్న బిడ్డలో ప్రభుకి వారు కలిగిందంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు. అది వారి దగ్గర ఉన్నప్పుడు మాత్రము వారి చేతుల్లో ఎటువంటి అద్భుతం చూడలేకపోయారు. కానీ వారు కలిగింది వారి దేవుని చేతిలో ఎప్పుడైతే పెట్టారో దాన్ని వాళ్ళు మల్టిప్లికేషన్ చూసారండి. ఎందుకు గురించి అంటే, మనకి జీవితాన్ని ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెడతామో మనకి జీవితము అభివృద్ధి అవుతుంది, మనకి జీవితము అద్భుతంగా మారుతుంది, మన జీవితము అది ఎంతో అందంగా ఉంటుంది. మనకి జీవితం దేవుని చేతిలో పెడితే. చాలామంది ఈ రోజుల్లో దేవుని చేతిలో పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. వారికి సొంత నిర్ణయాలు, వాళ్ళకి సొంత జీవితం వారు జీవించడానికి ఇష్టపడతారు. గమనించినట్లరా, దేవునికి చేతిలో మనం పెట్టాలి. మనకి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి పూర్తిగా. సగం సమర్పించుకోవాలి జీవితము దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడండి. ఈ అననీయ సభ్యుల వారు పూర్తిగా సబ్మిట్ చేసుకోలేదు. ఇక్కడ పొలం అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క హృదయము వారు పూర్తిగా దేవునికి ఇవ్వలేదండి. వారు అనుకున్నారు, వాళ్ళు పొలం అమ్మక ముందు మాత్రం దేవునికి పూర్తిగా ఇద్దామని అనుకున్నారు. కానీ పొలం అమ్మిన తర్వాత వచ్చిన ధనాన్ని చూసి వారి హృదయాలు మారిపోయాయి. ఎందుకు తెలుస్తా, వారి యొక్క హృదయం పూర్తిగా దేవుని సమర్పించుకోలేదు కాబట్టి వారు సగం మాత్రమే వాళ్ళు దేవునికి ఇవ్వగలిగారు. వాళ్ళు అంటే ఇక్కడ ధనము కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వారి యొక్క హృదయము సగం మాత్రమే ఇవ్వగలిగారు. పూర్తిగా దేవునికి ఇవ్వలేకపోయారు. అటువంటి జీవితము శాపగ్రస్తమైన జీవితం. ఇక్కడ చూడండి, వీరిద్దరు కూడా ఏమయ్యారు, వాళ్ళిద్దరు కూడా పడి చనిపోయారని బైబిల్ చెప్తుంది. ఇటువంటి జీవితాలను దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించలేడు. దేవునికి కావాల్సింది కంప్లీట్ సరెండర్, దేవునికి కావాల్సింది కంప్లీట్ సబ్మిషన్. మనం దేవునికి పూర్తిగా ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతామో దేవుడు అద్భుతంగా మారుస్తాడండి. అబ్రహాం యొక్క జీవితం చూడండి. అబ్రహాము తన జీవితంలో బిడ్డలు లేనప్పుడు తనకి జీవితం దేవుని చేతిలో పెట్టాడు. దేవుడు తనకి బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత అయినా సరే ఆ బిడ్డను కూడా ఇవ్వడానికి అబ్రహాము తను వెనుకంజు వేయలేదు. దేవుడు అడిగాడు, అబ్రహాము నీకున్న ఇక లేక పుట్టిన యొక్క కుమారును నాకు బలి ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు దేవునికి ఆ యొక్క కుమారుని ఇచ్చేయడానికి. కానీ దేవుడు ఏం చేస్తున్నారా, అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా అబ్రహాముని మార్చేస్తాడండి. ఎంత గొప్ప అద్భుతం పిల్లరా. మనకి జీవితాలు ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతాం, మనకు కలిగిందంతా కూడాను దేవుని చేతిలో పెడతామంటే, మనకి జీవితం దేవునికి ఇచ్చేస్తే మనకు కలిగిందంతా కూడా దేవునికి ఇచ్చేస్తాం పిల్లరా. ఎప్పుడైతే ఈ విధంగా సరెండర్ అవుతామో దేవునికి, దేవుడు మనకి జీవితాలని అద్భుతంగా మారుస్తాడండి. ఏమీ లేని వారిని దేవుడు అద్భుతంగా మార్చేవాడు. ఆయన మన జీవితంలో ఎటువంటి టాలెంట్స్ లేకపోవచ్చు, మనకి ధనం లేకపోవచ్చు, లేకపోతే మనకి బలం లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు ఈ లోకంలోనే. కానీ ఎప్పుడైతే ఆయన చేతిలో మనం పెడతామో ఆయన దాన్ని మల్టిప్లై చేస్తాడు, ఆయన దాన్ని అభివృద్ధి చేస్తాడు, ఆయన దాన్ని బాగు చేస్తాడు, ఆయన అందంగా మారుస్తాడు ఆయన మనకి జీవితాన్ని. గమనించండి, నువ్వు దేవునికి ఇస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. అయ్యో అనవసరంగా నేను చర్చికి వచ్చానే, అయ్యో అనవసరంగా నేను మీటింగ్కి వచ్చాను, లేకపోతే అనవసరంగా ఈ విధంగా చేస్తున్నానే, అనవసరంగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇప్పుడు ప్రార్థన ఏంటి,
అని సనుక్కుంటూ గొనుక్కుంటూ నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు అంటే నీ జీవితంలో ఎటువంటి అద్భుతం ఉండదంటే. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా దేవునికి ఇవ్వాలి, సంతోషంగా దేవుని దగ్గర రావాలి. 2 కొరింథీయులు 9:7 చూసి చెప్తుంది ఏంటంటే, మనం సంతోషంగా సనుక్కొనకుండా గొనుక్కోకుండా మనం ఇవ్వాలట. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతమంది ఉత్సాహంగా ఇస్తున్నారు ఈ రోజుల్లోనే? నేను మాట్లాడుతున్న నీకు ధనం గురించి మాట్లాడట్లేదు, నీకు కలిగిన దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎంతమంది మన జీవితాన్ని ఉత్సాహంగా దేవుని చేతిలో పెడుతున్నాము, సంతోషంగా దేవుని చేతిలో పెడుతున్నాము? ఎంతమంది అంటున్నాము, దేవా ఇదిగో నా జీవితం నీకే సబ్మిషన్ అయ్యా, నీకే నేను సమర్పించుకుంటున్నాను అయ్యా అని ఎంతమంది మన జీవితం దేవుని చేతిలో పెడుతున్నప్పుడు అటువంటి వారినంట దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చే దేవుని కొంతవరకేనంటే, కానీ దేవుడు మనకిచ్చేది ఇన్ రిటర్న్ ఆయన అనేక రెట్లు ఆయన మనకిస్తాడండి. మనకి జీవితంలో సంతోషం లేదు, మనకి జీవితంలో వేదన, బాధ, ఇటువంటి జీవితం మనం ఎప్పుడైతే ఆయన చేతిలో పెట్టామో ఆయన మనకు అనేక రెట్లు మనకు సంతోషాన్ని ఇస్తాడట, అనేక రెట్లు మనకి ఆయన విజయాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. లూకా రాసిన సువార్త 6:38 ఉంటుంది ఏంటంటే, ఇవుడి మీకు మరల తిరిగి ఇవ్వబడాలి. గివ్ అండ్ ఇట్ షిల్ బి గివెన్ టు యూ, ప్రెస్ ఇట్ డౌన్, రన్నింగ్ ఓవర్, షేకెన్ టుగెదర్, రన్నింగ్ ఓవర్. అండ్ గాడ్ గివ్స్ us, He gives us multiple, He gives us abundantly. దేవుడు మనకి అనేక రెట్లుగా దేవుడు మనకి ఇస్తాడు, ఆశీర్వదించి దానికి దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఆ యొక్క చిన్న బిడ్డలు దేవునికి వారు సమర్పించుకున్నారు. వారు కలిగింది వాళ్ళు యేసుక్రీస్తు యొక్క చేతిలో పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు దాన్ని ఏం చేస్తాడండి, కొన్ని వేల కింద మార్చేస్తాడండి. అనేక మందిని ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళు ఇవ్వడం బట్టి అనేక మంది దాన్ని తినగలిగారండి. అంతేకాదు పిల్లరా, ఆ యొక్క చిన్న బిడ్డలు ఇచ్చారు కదా, మళ్ళీ తిరిగి వాళ్ళు ఎన్ని గంపలు ఇంటికి తీసుకెళ్లారండి? 12 గంపలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగలిగారు. దేవునికి నువ్వు మనవిస్తే ఎప్పుడు కూడా మనం సిగ్గుపడగలరా, ఎప్పుడు కూడా మనము నష్టపోమండి. కానీ అననీయ సఫీరా వారు ఏం చేశారంటే, వాళ్ళు దేవునికి ఇవ్వలేకపోయారు. వారి యొక్క హృదయ ఆలోచన సరిగా లేదు, వాళ్ళ హృదయం మారలేదు, వాళ్ళ హృదయం దేవునికి ఇవ్వలేదు. కాబట్టి వారు పూర్తిగా దేవుని వాళ్ళు ఇవ్వలేకపోయారంటే. ఇక సమయంలో గమనించండి, వింటున్నా నువ్వు నీ జీవితం పూర్తిగా దేవుని సమర్పించుకో. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో వేదన, శ్రమ, బాధ, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోతున్నావా, నువ్వు నీ కెరీర్లో నువ్వు ఓడిపోతున్నావా, నీకు జాబ్లో నువ్వు ఓడిపోతున్నావా, నువ్వు చేయలేకపోతున్నావా, ఎప్పుడు కూడా నిందలు, అవమానాలు, వీటితో నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావు. మలకి గ్రంథంలో రాయబడి ఉంటుంది, మనం ఇచ్చి ఆయన శోధించినప్పుడు ఆకాశ వాకింగ్లను ఆయన విప్పి ఆయన మనల్ని దీవిస్తాడట. పట్ట జలంత విస్తారంగా దేవుడు మనకి ఇస్తాడు. లెట్ us టెస్ట్ గాడ్ బై గివింగ్ ourselves టు గాడ్. మన జీవితం దేవుడు సమర్పించుకొని ఒకసారి మనం ఆయన్ని శోధించినట్లయితే దేవుడు మన జీవితాన్ని అందంగా, అద్భుతంగా దీవిస్తాడు. అంతేకాదు ఆయన మన జీవితంలో ఎప్పుడు జయాన్ని ఇస్తాడంటే. ఈ అననీయ సఫీరా వల్ల కొంతవరకు, కొంత ఇచ్చి కొంత, చాలామంది ఇటువంటి జీవితాన్ని జీవిస్తారండి. పూర్తిగా దేవుల్లో వాళ్ళు ఉండరు, పూర్తిగా లోకంలో కూడా ఉండరు వాళ్ళు. ఇటువంటి సగం క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు. పిల్లరా, ప్రభు నమ్ముకుంటారు కానీ ఆచారాలను వాళ్ళు విడిచిపెట్టరు. ప్రభు నమ్ముకుంటారు కానీ వాళ్ళు ఈ యొక్క వాళ్ళ యొక్క ఇల్లు కడుతున్నప్పుడు వాళ్ళు చూసే ఆ యొక్క ఆచారాలు వాళ్ళు విడిచిపెట్టరు వాళ్ళు. ఒకవేళ ఈ విధంగా నువ్వు సగం జీవిస్తూ సగం ప్రభు గురించి, సగం లోకం గురించి జీవిస్తున్నావా? అటువంటి జీవితం జీవిస్తున్నామంటే అది శాపగ్రస్తమైన జీవితం అంటే, నిలువెచ్చని జీవితం అంటే. అటువంటి జీవితం దేవునికి అసలు ఇష్టం లేదు. ఉత్సాహంగా నీ జీవితం దేవునికి సమర్పించుకో, సంతోషంగా దేవునికి నీ జీవితంలో పో. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితం చిన్నదే, నీ జీవితం కొద్దిదే, నీకేమీ లేదు, కానీ దేవుని చేతిలో పెడితే ఆయన దాన్ని మల్టిప్లై చేస్తాడండి. ఆయన ఒక అబ్రహాముని ఎలాగైతే మల్టిప్లై చేస్తాడు, అబ్రహాం పిల్లలే లేరు, అసలు వృద్ధుడైపోయాడు, పిల్లలు కలగరు ఇంకా అబ్రహాంకి, షారాకి. కానీ దేవుడు ఏం చేశాడు పిల్లరా? జనములకు తండ్రిగా మార్చేశాడు. ఎందుకు? అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుని నమ్ముకున్నాడు. అంతేకాదు దేవుడు అబ్రహాంకి కుమారుడిని ఇచ్చాడు. దేవుడిని అబ్రహాం మర్చిపోలేదు.
తనకి మేలు జరగగానే దేవుడు అబ్రహాము దేవుని మర్చిపోలేదండి, విడిచిపెట్టలేదండి. అయినా సరే దేవుడికి లోబడ్డాడండి. చాలామంది ఏం చేస్తారంటే మేలు రానంత వరకు కూడా ప్రార్థన చేస్తారు, మేలు పొందుకున్న తర్వాత వాళ్ళు దేవుని మర్చిపోతారండి. అందు గురించనే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. కీర్తన 66వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. 66:14 చూస్తే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడును, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. శ్రమలో ఉన్నప్పుడు అనేకమైన నిర్ణయాలు తీసుకున్నావు, శ్రమలో ఉన్నప్పుడు అనేకమైన మొక్కుబడులు నువ్వు చెప్పావు, దేవానికి అది చేస్తాను ఇది చేస్తా. కానీ నువ్వు నీ అవసరత తీరిపోయిన తర్వాత, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత ఇంకా దేవునికి లోబడుతున్నావా? ఇంకా దేవునికి నువ్వు నీ జీవితం సమర్పించుకున్నావా? అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుడు అబ్రహాంకు చెప్పాడు, నీ కుమారుని ఇస్తా అన్నాడు. వెరీ గుడ్. అబ్రహాం కుమారుడిని దేవుడు ఇచ్చాడు. మళ్ళా దేవుడు అబ్రహాం టెస్ట్ చేశాడు. ఓకే, అబ్రహాంకి కుమారుని ఇచ్చాను కదా, ఇప్పటికీ నాకు లోబడుతున్నాడా లేదా అని దేవుడు అబ్రహాం టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసినప్పుడు అబ్రహాం ఆ యొక్క పరీక్షలు గెలిచాడు. అంటే తన యొక్క కుమారుని ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకు తెలుసా? అబ్రహాం యొక్క హృదయము దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆయన అభివృద్ధి చేశాడంటే, జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మార్చాడు. కానీ ఇక్కడ అననీయ సభ్యుల వారు చూసినప్పుడు వారు మామూలుగా ఉన్నప్పుడు వారికి నిర్ణయం తీసుకున్నారు. దేవా, నా పొలం అంతా అమ్మేసిన తర్వాత వచ్చిన ధనమంతకు నేను నీకు ఇస్తానండి. కానీ ధనము రాగానే వారికి హృదయం మారిపోయింది. వారు పూర్తిగా దేవునికి ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావా? ఏమి లేనప్పుడు నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఉద్యోగం లేనప్పుడు, దేవా నేను నీ గురించి జీవిస్తాను, నాకు ఉద్యోగం ఇస్తే నేను నీకు సాక్షిగా ఉంటాను, నాకు పెళ్ళైతే ఇదిగో నేను నీకు సాక్షిగా ఉంటాను, ఇదిగో నేను నీకు సేవ చేస్తానయ్యా, అనేక మంది నీ గురించి చెప్తానయ్యా, నీకు అనారోగ్యత తగ్గితే అనేక మందికి నేను సాక్ష్యం చెప్తానయ్యా. నువ్వు నిర్ణయం తీసుకున్నావు. నీకు బాగున్నప్పుడు, నీకు మేలు జరిగిన తర్వాత దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నావు అన్నది. నువ్వు ఇంకా కూడా దేవుడికి లోబడుతున్నావా? దేవుడిని పరీక్షిస్తున్నాడు. మేలు జరిగిపోయిన తర్వాత నువ్వు ఒకప్పుడు తీసుకున్నాక మొక్కుబడి, నువ్వు ఒకప్పుడు తీసుకున్న నిర్ణయము నువ్వు చేస్తున్నావో లేదా అని దేవుడు గమనిస్తున్నట్లేదా? కాబట్టి ఒకవేళ నువ్వు ఆ విధంగా జీవించకుండా ఇంకా సగం క్రైస్తవుడిగా సగం లోకంలో జీవిస్తున్నావేమో, కొంత దాచుకొని కొంత నువ్వు దేవునికి ఇస్తున్నావేమో, అటువంటి జీవితం దేవునికి ఇష్టం కాని జీవితం. అంటే అటువంటి వారిని దేవుడు ఆస్వాదించలేడు. దేవుడు ఎప్పుడు ఆస్వాదిస్తాడంటే పూర్తిగా దేవునికి ఇవ్వాలి. సగం దాచుకొని సగం ఇచ్చేవారిని దేవుడు ఎన్నడూ కూడా ఆస్వాదించలేడు. ఈ రోజుల్లోని చాలామంది ఆ విధంగా జీవిస్తున్నట్లేదా? సగము దేవుని గురించి జీవిస్తారు, సగము లోకంలో జీవిస్తారు. ఆదివారం సంఘానికి వెళ్తారు, ఆదివారం తర్వాత మిగతా రోజులంతా కూడా వారి యొక్క ఇష్టాన్ని గురించి, వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తారు, లోకంలో జీవిస్తారు వాళ్ళు. ఇటువంటి జీవితము మనం జీవించకూడదండి. మనం పూర్తిగా దేవునికి మన జీవితం సమర్పించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా దేవుని సమర్పించుకోవడానికి మీ హృదయాన్ని దేవునికి పూర్తిగా సంతోషంగా, ఉత్సాహంగా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నారా? ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుంటావో ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అండి. అటువంటి వారిని ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఆత్మీయంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అటువంటి వారిని. నేను ఈ లోక ఆశీర్వాదాల గురించి ఏం మాట్లాడలేదు. నేను ఈ లోకంలో ఆశీర్వాదాలకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఆత్మలో దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, విశ్వాసంలో ఉన్నతంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం కలిగింది ఒకే ఒక కుమారుడు ఫిజికల్గా, కానీ ఆత్మలో అనేక మంది కుమారులని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అంటే సో దేవుడు ఈ లోకంలో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించలేకపోవచ్చేమో, ఈ లోకంలో నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వకపోవచ్చేమో, కానీ ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీకు ఇస్తానాడు, ఇచ్చాడు. కానీ నువ్వు దేవునికి ఇంకా పూర్తిగా సబ్మిట్ చేసుకున్నప్పుడు, పూర్తిగా దేవునికి ఇచ్చుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్లేదా? శ్రమ కలిగినప్పుడు తీసుకున్నావు ఒక నిర్ణయం, దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు చేస్తున్నావా? దేవుడు గమనిస్తున్నావా? లేకపోతే సగమే చేస్తున్నావా? దేవుడు అటువంటి వారిని ఆశీర్వదించలేడు. అది శాపగ్రస్తుంది జీవితము. దేవునికి కావాల్సిన పూర్తిగా దేవుడిని సబ్మిట్ చేసుకుని జీవితాన్ని
పూర్తిగా దేవునికి ఇవ్వాలి. నీ కలిగిందంతా, నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీ కలిగిందంతా కూడా దేవునికి నువ్వు ఇస్తావంటే, ఇటువంటి సబ్మిషన్ దేవునికి కావాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడండి. ఆయన మనకు తండ్రి, మనం ఆయన మీద ఆధారపడి జీవించాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. కాబట్టి పిల్లరా, ఇక కొన్ని మాటల్లో నేను మీకు చెప్పి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాము. కాబట్టి అందుకు కూడా ఒక నిర్ణయం చేస్తున్నాను. నేను పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటాను. నేను నా జీవితాన్ని సగం కాదు. ఆ చిన్న బిడ్డలు ఎలాగైతే వాళ్ళు కలిగిందంతా కూడాను దేవునికి ఇచ్చారో, అంతేకాదు ఒక పేద విధవరాలు ఎలాగైతే తన కలిగిందంతా కూడా దేవునికి ఇచ్చిందో, అబ్రహాము తనకి ఏకైక కుమారుడు లేక పుట్టాడు, ఆ యొక్క కుమారుడిని దేవునికి సమర్పించాడు. మనం కూడా మన జీవితాన్ని, మన హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పిద్దాం. అప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఈ అననీయ సప్ఫీరా వల్లే జీవించవద్దు. ఏమి శ్రమ ఉన్నప్పుడు ఒక నిర్ణయం, మేలు జరిగిన తర్వాత నేను నిర్ణయాలు మారిపోకూడదు. సగం సబ్మిట్ చేసుకుని సగం నీ గురించి జీవించడం, సగం దేవుడి గురించి జీవించడం, ఇటువంటి జీవితం జీవించకూడదు. ఇటువంటి జీవితాలని దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించలేడంటే. కాబట్టి పిల్లరా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాము. అది దేవునికి ఇష్టం, అది దేవునికి చిత్తమై ఉన్నది. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నానయ్యా, పూర్తిగా సమర్పిస్తున్నానయ్యా. దయచేసి సగం సమర్పించడం కాదు, పూర్తిగా సమర్పిద్దామండి. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా మనం దేవుడి గురించి జీవిద్దామండి. చిన్న పనే కాదు, ప్రతిదీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనకి జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం కదా. దేవునికి ఇచ్చేవాడు ఎన్నడూ కూడా సిగ్గుపడాడండి. దేవుడు తప్పకుండా వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. అందుకని ముఖ్యంగా దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల యేసయ్య, ఈ సమయంలో నైనా మీకు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు మీకు నా తండ్రి. నైనా ఇక సమయంలో ప్రభావ మా యొక్క జీవితాల ప్రభావాన్ని మీకు సమర్పించుకుంటున్నామయ్యా, మీ చేతులు పెడుతున్నామయ్యా. ప్రభా, మీకు ఇచ్చిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరయ్యా, వారు ఎన్నడూ కూడా అప్పు ఉండరయ్యా. వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాం, వాగ్దానం చేస్తారు కదా ప్రభా. ఈ అననీయ సప్ఫీరా వలె సగం లోకం గురించి, సగం మీ గురించి జీవించే జీవితాలు మేము జీవించకూడదయ్యా. ప్రభా, మేము పూర్తిగా మా జీవితాలను సమర్పించుకుంటున్నాము, మాకు హృదయం సమర్పించుకుంటున్నాము. నేను ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరినీ కూడా ప్రభావ విడుదలకు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.